మోంతా తుఫాను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒక రోజులోనే అత్యధిక వర్షపాతం పడడం మూలాన మీరు చెప్పినట్లు మనకి గల్జరుగుల దగ్గర ఉన్నటువంటి చెరువు కానివ్వండి, సోమిదేవుపల్లి దగ్గర ఉన్నటువంటి రాచర్ల మండలం చెరువు కానీ ఇవన్నీ బ్రీచ్ కావడం జరిగింది. వెంటనే వాటిని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో అలాగే మాకున్నటువంటి కలెక్టర్ గారు ఏదైతే జిల్లాలో వారి యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో అధికార యంత్రాంగం మా నియోజకవర్గంలో చక్కగా పనిచేసింది. ఆ చక్కగా పనిచేయటం మూలాన అక్కడ ఎటువంటి ఇతర ఇబ్బందులు లేకుండా చేయగలిగాం. కలెక్టర్ గారు ఇప్పుడే అధికారులతో అందరికీ కూడా సమీక్ష పెట్టిన వెంటనే ఇటువంటి ఏదైతే బ్రీచ్ అయినటువంటి చెరువులు కానివ్వండి, దెబ్బతిన్నటువంటి రోడ్లకు కానివ్వండి, లేదా పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించేదానికి వాటిని ఆ నమోదు ప్రక్రియ కానివ్వండి, ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఈ రోజు సాయంత్రం లోపల వాటిని అందించవలసిందిగా చెప్పారు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, తుఫాన్ని మనం ఆపలేం కానీ తుఫాను వచ్చేటప్పుడు కానీ తుఫాను వచ్చిపోయిన తర్వాత జరిగేటువంటి పరిస్థితులను మాత్రం సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో మా జిల్లాలో ఉన్నటువంటి మా కలెక్టర్ గారు ఏదైతే వారి యొక్క ఆదేశాలతో అధికార యంత్రాంగం చక్కగా నిర్వర్తించిందని తెలియజేస్తూ ఏదేమైనా దెబ్బతిన్న రోడ్లు లేకపోతే బ్రిడ్జెస్ కానివ్వండి, చెరువులు కానీ వెనువెంటనే మరమ్మతులు చేపట్టి వాటిని పూర్తి స్థాయిలో యథావిధిగా నీళ్లు నిలబెట్టేట్టు చేయగలుగుతామని తెలియజేస్తా ఉన్నాను.